వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష హిందూ డివైన్. ఈ వీడియోలో మనం స్కంద షష్ఠి గురించి తెలుసుకుందాం. స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏంటి, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కుజుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, మరియు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా సర్పదేవతలు ఏ విధంగా శాంతింపజేయబడతారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రతి సంవత్సరం కూడా షష్ఠి అనేది వస్తుంది. అంటే ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి కాబట్టి 12 నెలల్లో కూడా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రోజు షష్ఠి తిథి అనేటువంటిది వస్తుంది. ఈ షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కనుక మనం ఆరాధించినట్లయితే కుజుడు అలాగే సర్పదేవతలు కూడా శాంతింపజేయబడతారు. ఆ విధంగా మనకున్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం, అలాగే సర్పదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుందన్నమాట. ఇక ఈ పూజా విధానాన్ని ఎలా ప్రారంభించాలంటే షష్ఠి తిథి రోజు ఉదయమే అంటే 4 గంటల నుంచి సుమారుగా 5:30 లేదా 6 ఆలోగా స్వామివారికి పూజ చేస్తే చాలా పుణ్యఫలం లభిస్తుందన్నమాట. ఎప్పుడు కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకి ఎక్కువ రేట్లు ఫలితం ఉంటుందని అందరికీ తెలుసు కదా. కాబట్టి ఆ టైంలోనే చేయడానికి ట్రై చేయండి. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని స్వామివారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలనే వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు ప్రసాదం, ఎరుపు రంగు పువ్వులు, స్వామివారికి పెట్టేటువంటి వస్త్రాన్ని కూడా మనం ఎరుపు రంగుదే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడికి అధిపతి. కుజుడికి ఇష్టమైన కలర్ రెడ్, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇష్టమైన కలర్ రెడ్డే కాబట్టి మనం రెడ్ కలర్లో ఉన్నటువంటివే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది పూజ చేసే డే అంతా కూడా. కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి స్వామివారి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగా స్వామివారిని అయితే నీళ్ళతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. నీళ్ళతో చేసిన తర్వాత ఆవు పాలతో చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. తర్వాత పెరుగు, ఆ తర్వాత తేనె, నెయ్యి, అలాగే చక్కెరతో ఈ విధంగా పంచద్రవ్యాలతో మనం స్వామివారికి అభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పంచద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారి విగ్రహానికి మొత్తం పసుపు రాయాల్సి ఉంటుంది. పసుపు రాసి స్వామివారికి కుంకుమతో బొట్టు పెట్టి తర్వాత పూలని ఇంకా వస్త్రాన్ని అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్వామివారికి అలంకరించుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన నైవేద్యాలు ఏవైనా పెట్టొచ్చు. అయితే ఎరుపు రంగు ప్రసాదాలను పెట్టడానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానిమ్మ పళ్ళు లేదా సేపులు కానీ ఇలా ఎరుపు రంగులో ఉండేటువంటి పండ్లు ఏవైనా సరే స్వామివారికి నివేదించితే ఆయన ఎంతో సంతోషిస్తాడనమాట. ఇలాంటి మరెన్నో డివోషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.